పీపుల్ హూ ఆర్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. సో క్లెన్జింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు మనము నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతాం, కానీ మనం స్పెసిఫిక్ గా దేని పట్ల మనకి విడుదల కావాలి, దేని పట్ల మనకి ఫర్గివ్నెస్, మనకి క్షమాపణ కావాలి అనేది మనం స్పెసిఫై చేయాలి అని నేను నేర్చుకున్నది ఈ వాక్యం ద్వారా. సో మనం స్పెసిఫిక్ గా ఉండాలి. వి మస్ట్ బి స్పెసిఫిక్ విత్ అవర్ ప్రేయర్స్. మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుని దగ్గర, నేను ఇది చేశాను, నేను ఇది పలికాను, ఇది వ్యర్థమైనది యేసయ్యా, నన్ను క్షమించు అని ఒకవేళ మనము ఆ విధంగా మనము దేవుని దగ్గరికి వెళ్తే మనకి క్షమాపణ దొరుకుతుంది. సో వీ మస్ట్ నో హౌ టు ప్రే, హౌ టు ఆస్క్ గాడ్. మనము అంత స్పెసిఫిక్ గా మనము దేవుని దగ్గర వీ హ్యావ్ టు బి స్పెసిఫిక్ విత్ అవర్ ప్రేయర్స్. సో ఇప్పుడు యెషయా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, I'm lost because of my unclean lips. అంటే unclean lips can make us lose our way. మనం దారి తప్పిపోయే వారిగా ఉంటాము. we are people of unclean lips. we become lost. మనం దారి తప్పిపోతాము. సో ఎంత ప్రాముఖ్యమో చూడండి. అండ్ we lose life because of our unclean lips. మనం దారి తప్పిపోయే వారము అంటే మనకి జీవము లేదు అని అర్థము. సో not just that, కానీ ఆయన ఏమంటాడంటే, I'm surrounded among people of unclean lips. సో ఇట్ ఈస్ నాట్ మన మాటలే మాత్రమే కాదు, కానీ మన చుట్టుపక్కల వారు మన గురించి ఏమంటున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. మన పట్ల ఏం మాట్లాడుతున్నారో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్, మనల్ని మనం పరీక్షించుకునేది ఏంటి అంటే, ఎవరితో మనము, హూ ఆర్ వి సరౌండెడ్ విత్, ఎవరు మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరు, అది ఇంపార్టెంట్. అండ్ మనం ఎవరితో ఎక్కువ అసోసియేట్ అవుతున్నామో అది చాలా ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్ ఎవరో మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎవరితో డైలీ మాట్లాడుతున్నామో అది చాలా ప్రాముఖ్యము. అండ్ మనము ఏం మాట్లాడుతున్నామో డైలీ వాళ్ళతోటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీ లైఫ్ లో ఏం మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ, మీరున్న అసోసియేషన్, మీ కలీగ్స్ కానీ ఎవరన్నా మీ లైఫ్ లోకి వాళ్ళు ఏం పలుకుతున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ నాట్ ఆల్ ద టైమ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ గుడ్. మనకి డైరెక్ట్ కూడా వాళ్ళు కొన్నిసార్లు కొన్ని నెగిటివ్ గా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనము ఎలాంటి వాళ్ళకి మన లైఫ్ లో చోటు ఇస్తున్నామో టు స్పీక్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో పీపుల్ అరౌండ్ us ఆల్సో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా must speak words of life into us. They have to help us speak rightly too. So మనకి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. అరే సరైన మాటలు మనం మాట్లాడదాము. ఎప్పుడన్నా ఏదన్నా టాపిక్ వచ్చి ఎవరి గురించి అన్నా అగేన్స్ట్ మాట్లాడినా మనము చెప్పేవారిగా ఉండాలి. మనకి కూడా మనం ఎవరి గురించి అన్నా మాట్లాడే సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడద్దు అన్న బాండ్ ఉండాలి. ఆ స్పిరిచువల్ బాండ్ చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఫ్రెండ్స్ అండ్ గాడ్లీ ఫ్రెండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఓన్లీ దే కెన్ హెల్ప్ యూ స్పీక్ రైట్లీ. వాళ్ళు మాత్రమే మనకి మార్గము చూపగలుగుతారు, ఏం మాట్లాడాలో అని చెప్పగలుగుతారు. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ హూ వీఆర్ సరౌండెడ్ విత్, హూ వీఆర్ అసోసియేటెడ్ విత్. మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఫ్రెండ్స్ ఎవరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ నెగిటివిటీ మన హ్యాబిట్ అయిపోతుంది. వాళ్ళు చేసే పనులు మన హ్యాబిట్ అవుతుంది. అండ్ వాళ్ళు పలికే మాటలు మనం కొన్నిసార్లు పలుకుతాము. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ మన లిప్స్ కి క్లెన్జింగ్ కావాలి. మన నోరు శుద్ధీకరింపబడాలి. క్లెన్జింగ్ ఆఫ్ లిప్స్ విల్ టేక్ our guilt away, and also cleansing of our lips will make our sins go away. So manaka shuddhీకరణ చాలా ప్రాముఖ్యము. అండ్ దిస్ ఇస్ అ వెరీ, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన కన్ఫెషన్ ఆఫ్ బై ఐజయా. సో చాలా సార్లు మనం ప్రేయర్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనము ఈ ప్రార్థన మనం ప్రాక్టీస్ చేయాలి. లార్డ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ అ మ్యాన్ ఆర్ అ వుమన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అని మనం ఒప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడికి అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి దేవుడు ఎప్పుడు మన ప్రార్థనని వినకుండా వదిలేయడు. ఆయన మన ప్రార్థనను
ఆలకిస్తాడు. ఇన్ ద టైమ్స్ ఆఫ్ మోసెస్ ఆల్సో, మోషే సమయంలో కూడా దేవుడు ప్లేగ్స్ తోటి, when he decides to hit Egypt with the plagues, God says to Moses, రైజ్ అప్ ఎర్లీ అని ఒక దగ్గర మనం ఎక్సోడస్ 9:13 నుంచి we will see రైజ్ అప్ ఎర్లీ అండ్ స్పీక్ అని ఉంటుంది. రైజ్ అప్ ఎర్లీ అండ్ స్పీక్ అంటే పొద్దునే లేచినప్పుడు మన మాటలు ఏంటి అని కూడా మనము ఒకసారి మనము చూసుకోవాలంటే, మోసెస్ వాస్ చోజన్ బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. ఆయన నీతి వలన ఆయన ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు ఆయనని టు స్పీక్, నాట్ టు జస్ట్ సిట్ ఐడిల్. ఏదో ఐడిల్ గా కూర్చోడానికి ఆయన ఎన్నుకోలే, కానీ మాట్లాడడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో మనము మన పట్ల మన మాటలు ఎలా ఉన్నాయి, వేరే ఇతరుల పట్ల మన మాటలు ఎలా ఉన్నాయి అని అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మన మాటల ద్వారా మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. వీ కెన్ నాట్. అండ్ మన మాటల వలన వేరే వాళ్ళ లైఫ్స్ నాశనం అవ్వకూడదు. అండ్ ఆల్సో మన మాటల వలన మన ఫ్యూచర్ కూడా నాశనం అవ్వకూడదు. సో వెన్ వీ ఫాలో దాట్, మనం అది ఫాలో అయినప్పుడు వీ విల్ బికమ్ ఫ్రూట్ బేరర్స్. మనకు ఒక ఫ్రూట్ ఉంటుంది, ఒక ఫలం ఉంటుంది, ఒక రివార్డ్ ఉంటుంది. We will be seen and called as the children of God when we are careful with our mouths. Appudu manam careful unnappudu God will choose us to speak. Appudu devudu manalni మాట్లాడుకోవడానికి ఎన్నుకుంటాడు. అండ్ ఆయన వర్డ్స్ మనలో నింపి ఆయన మనల్ని వాడుకుంటాడు, ఆయన సేవలో వాడుకుంటాడు, ఇతరులకు గుడ్ న్యూస్ చెప్పడానికి వాడుకుంటాడు. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది నా టెస్టిమనీ ఇన్ అ మెసేజ్, అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. సో we also become enabled, అంటే మనలో ఒకటి ప్రారంభం అవుతుంది, ఒక గొప్ప కార్యము ప్రారంభిస్తాడు దేవుడు. ఏంటంటే we can speak to our problems. మన ప్రాబ్లమ్స్ తో మనం మాట్లాడే అంత పవర్ మనకి దేవుడు ఇస్తాడు. మన ఫ్యూచర్ తో మనం మాట్లాడగలిగే పవర్ దేవుడు మనకి ఇస్తాడు. బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ అవర్ వర్డ్స్. మన మాటల్లో శక్తి ఉంది కాబట్టి మనకి God enables us to use that power to exercise authority. Amen. So God used Moses just as God used Moses. దేవుడి మోషేని ఎన్నుకున్నట్టు మనల్ని కూడా ఎన్నుకొని he will use us to deliver his word. ఆయన వాక్యం మనము చెప్పగలిగే వ్యక్తులుగా మనల్ని మారుస్తాడు దేవుడు. That is the power that we have with what we speak. And when we control, we will become the chosen ones. When we control what is within and what should be released, మనం ఏది రిలీజ్ చేస్తామో అది మనం కంట్రోల్ చేసి, when we release life, when we hear from God, దేవా నువ్వు చెప్తే నేను చేస్తాను, నువ్వు చెప్తే నేను పలుకుతాను అని మనం దేవుని పై ఆనుకొని ఉన్నప్పుడు మనల్ని దేవుడు వేరే విధంగా వాడుతాడు. అండ్ he will give us increase in everything. సో యు సే టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ చోజన్, నేను ఎన్నుకోబడి ఉన్నాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అండ్ నా స్వరము ఇంపార్టెంట్, నా స్వరం చాలా ప్రాముఖ్యమైనది. మై వాయిస్ ఇస్ ఇంపార్టెంట్, హౌ ఐ యూజ్ మై వాయిస్ ఇస్ ఇంపార్టెంట్. నా స్వరము నేను ఏ విధంగా వాడతానో అది ప్రాముఖ్యమైనది. అండ్ నా నోటి నుంచి ఏదైతే వస్తుందో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో వాట్ వి స్పీక్, మన పట్ల మనం మాట్లాడుకునేది ప్రాముఖ్యము, మనం వేరే వాళ్ళ పట్ల ఏం మాట్లాడతామో అది ప్రాముఖ్యమైనది. సో లెట్ us నాట్ వేరే వాళ్ళ గురించి కానీ, మన గురించి కానీ, మన ఫ్యూచర్ గురించి కానీ, మనకు జరిగే సిచ్యువేషన్స్ బట్టి కానీ, దేని విషయంలో మనము నెగటివ్ కన్ఫెషన్ ని అవాయిడ్ చేద్దాము. నెగటివ్ థింకింగ్, నెగటివ్ వర్డ్స్ ని మనము వాటికి ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ ని డిస్ట్రాయ్ చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దెన్ confession of who God is so important. God is a good God. So this is the most important aspect. మనము ఎవ్రీ డే మన నోటితోటి మనము దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు అని మనం పలుకుతా ఉండాలి. దేవుడు ఎవరు అని మనం అక్నాలెడ్జ్ చేయాలి, మనం గుర్తించాలి, గ్రహించాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్, మేక్ ఇట్ అ ప్రాక్టీస్ టు గో ఆన్ డిక్లేరింగ్ హిస్ వండరస్ వర్క్స్, ఆయన అద్భుతమైన కార్యముల గురించి, ఆయన ఎవరు అని మనం ఆలోచించి మన నోటితోటి మనము వీ హ్యావ్ టు కీప్ డిక్లేరింగ్, మనం పలుకుతా ఉండాలి. దేవుడు ఒప్పుకోవాలి అని పలుకుతా ఉంటే మనం ఒప్పుకుంటాం. ఇన్ అవర్ హార్ట్స్ వీ బిలీవ్
that he is who he says he is ani. So God is a God of wonders, adbhutamalu chese devudu. God is a God of miracles. He is a good God. Ayana manchi devudu, ayana goppa devudu, ayana ఆశ్చర్యకరుడు, ఆయనే మార్గము సత్యము జీవము అని మనం పలుకుతా ఉండాలి. హూ ఇస్ గాడ్ అంటే he is mighty to save. He is who he says he is. He is rich in his mercy. He is the alpha and the omega. He is the beginning and the end. He is the promise keeper. He is such a wonderful God, and he is our God. So we have to go on declaring who God is into our atmospheres. మన పరిధిలో మనం దేవుడు ఎవరు అని మనం ఆయనకి ఒక చోటు ఇవ్వాలి, ఒక స్థానం ఇవ్వాలి. మన నోటి నుంచి మనము ఒప్పుకుంటా ఉండాలి that he is the most high God. He is the eternal king అని మనం పలికినప్పుడు, when we declare who God is, then the devil, the enemy will tremble. సాతాను ట్రెంబుల్ అవుతాడు. సో దట్ ఈస్ ద పవర్. మనం చెప్తూ ఉంటే సాతాను పారిపోతాడు. సో when we declare God's wondrous works, the enemy will be defeated. ఆయన గొప్ప కార్యములు మనం తలుచుకొని పలుకుతూ ఒప్పుకునే ఎడల enemy has no place. Enemy will be defeated. అపవాది ఓడిపోతాడు. And when we declare God's goodness, then the works of the enemy, ఏదైతే సాతాను యొక్క కార్యాలు ఏదైతే క్రియలు చేయాలనుకుంటున్నాడో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, అవన్నీ నాశనం అయిపోతాయి. సో వీ హ్యావ్ టు గో ఆన్ డిక్లేరింగ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, గో ఆన్ డిక్లేరింగ్ ద వండరస్ వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దెన్ దట్ ఈస్ బికాస్ మనకి మన నోటిలో శక్తి ఉన్నది కాబట్టి లెట్ us యూజ్ ఇట్ ఫర్ ద రైట్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. సో మీరు ఏది చెప్పుకోవాలంటే మన వర్డ్స్ కింగ్డమ్ బెనిఫిట్ కొరకు మనము వాడాలి. కింగ్డమ్ బెనిఫిట్, మన స్పిరిచువల్ బెనిఫిట్ అండ్ కింగ్డమ్ బెనిఫిట్ కొరకు మనం వాడాలి. సో లెట్ us నాట్ స్పీక్ వర్డ్స్ దట్ డు నాట్ ప్రొడ్యూస్ ఫ్రూట్. ఫలము ఇవ్వని మాటలు మనము పలకకూడదు. అండ్ లెట్ us నాట్ స్పీక్ వర్డ్స్ దట్ డు నాట్ ప్రొడ్యూస్ లైఫ్. జీవము లేని మాటలు మనము పలకకూడదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు నాకు ప్రేస్ చేయడానికి, నాకు చాలా మంది చెప్తారు ప్రేయర్ చేయడానికి నాకు మాటలు రావట్లేదు అని. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ మా డాడీ ఎప్పుడు రిమైండ్ చేస్తాడు ఏంటంటే Psalm 81:10 లో యూ విల్ బి ఏబుల్ టు సీ ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అవేక్ అని ఉంటుంది. ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అవేక్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్ అని ఉంటుంది. ఐ విల్ fill words in it. So God is beyond able. God is an able God. ఆయన శక్తి గల దేవుడు. ఆయనకి అన్ని సాధ్యమే. సో హీ విల్ గివ్ యూ వర్డ్స్. ఒక్కసారి యేసయ్యా అంటే చాలు, ఆయనకి నీకే వందనం అని ఒక 100 times అన్నా చాలు. హీ విల్ ఫిల్ యూ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ వర్డ్స్. హీ విల్ ఫిల్ యూ, హీ విల్ గివ్ యూ మెనీ వర్డ్స్ టు స్పీక్ అండ్ హీ విల్ ఆల్సో గివ్ యూ రైట్ వర్డ్స్ టు స్పీక్. మంచి మాటలు పలకడానికి దేవుడే సహాయం చేస్తాడు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆల్సో ఇస్ కన్ఫెషన్ అబౌట్ హూ గాడ్ సేస్ యూ ఆర్. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు, దేవుడికి నువ్వు ఏంటి అనేది కూడా మనం ఒప్పుకోవాలి అన్న డైలీ బేసిస్. సో కన్ఫెషన్ ఆఫ్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ అస్. మన దేవుడు ఎలా చూస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడు వాక్యం ద్వారా మనం ఆ కన్ఫెషన్ చేస్తే అది ఇట్ ఇస్ అ నరిష్మెంట్ టు అవర్ స్పిరిట్, ఇట్ ఇస్ అ నరిష్మెంట్ టు అవర్ సోల్. సో when you declare, it will help you live ఒక honored life. మీకు అనుగ్రహింపబడుతుంది. అండ్ లైఫ్ ఆఫ్ పవర్. మీరు కృంగిపోరు, మీరు దేనికి భయపడరు. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా అన్నా మీరు దాన్ని you will not be able to believe in the words of the world, but you will rely on God. When you believe who God says you are, మీరు దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు అని మీరు నమ్మితే, ఒప్పుకుంటే, మీకు ఇంకా వరల్డ్ లో ఎవరు ఏ మాటలు విన్నా మీరు కృంగిపోరు. మీరు you won't be led into sorrow. That is the power in confessing. You have to remind yourself what God says about you. దేవుడు మీకు చేసిన ప్రామిసెస్ అన్ని మీరు ఎత్తిపట్టి మీరు పలుకుతా ఉండాలి. అప్పుడు మీకు you will see yourself on the top. You will not see yourself down. సో ఎన్ని మాటలు మనకి అగేన్స్ట్ వచ్చినా మనము స్థిరంగా నిలిచడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దట్ your own confession can help you because God will start stirring. Because
మీరు పలికేది ఒక పవర్ ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటది. సో అది ఆ కదలిక మనకి కావాలి. ఆ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ఆల్సో సో ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనము వేరే వాళ్ళు ఏమంటారు, వేరే వాళ్ళ మాటల కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాము. వేరే వాళ్ళు మనకి ఏదన్నా చెప్పాలి అని మనం వెయిట్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనము మనం ఒక వేరే వాళ్ళ మాటల మీద మనం డిపెండ్ అయిపోతూ ఉంటాము. బట్ వీ మస్ట్ స్టాప్ డూయింగ్ దట్. వీ మస్ట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ వర్డ్స్, అవర్ ఓన్ రైట్ వర్డ్స్ మీద మనం డిపెండ్ అయ్యి మనము వీ మస్ట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో మచ్ దట్ ఓన్లీ రైట్ వర్డ్స్ మన జీవితం నుంచి అది రావాలి, మన నోటి నుంచి రావాలి. సో ద వర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ may make you feel like you're no one, but the word of God will make you feel like you are someone. నువ్వు ఒక వ్యక్తివి, నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివి, నేను దేవుడికి ప్రాముఖ్యము అన్నది మీరు నమ్మగలిగే వ్యక్తులుగా మీరు మారుతారు. సో God loves you so much. దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తారు కాబట్టి మనం అది నమ్మి మనం పలుకుతూ ఉండాలి. You have to believe. So what do you think? ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుడు నన్ను ఏమని అంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు. He calls you his child. He calls you his own property. He calls you able. He calls you victorious. He calls you strong. He calls you healed, and he calls you redeemed. He calls you set free. He calls you an overcomer, and he calls you more than a conqueror. He looks at you as a blessed person. He calls you as blessed. He calls you as highly favored. That is who our God is. How amazing our God is. So never stop. Eppudu manakandi to speak what is right, to speak life into your life. Amen. To speak what is pure. Never stop speaking what is true. Satyame manam maatladali. What is right, manam right words manam maatladali. What is true and what is acceptable to God. మనం మాట్లాడే మాటలు కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాలి. అలాంటి వారంగా మనం ఉండాలి. A small testimony that I'd like to share. ఒక టైంలో I was going through a very rough season of my life and నేను ఎవరికి ఏం చెప్పలేదు because when I was going through it, my daddy constantly నాకు సైలెంట్ ఉండు అని అనేవారు. ఈ సైలెన్స్ ఏంటి, మనకి నోరున్నప్పుడు మనం మాట్లాడాలి కదా అని I used to ask him, but he would always say, ఆయన ఒక్కటే మాట అనేవాడు ఏంటంటే, నువ్వు సైలెంట్ ఉండు అని. సో అది నేను పాటించాను, టు బి ఆనెస్ట్, అది నేను పాటించాను. సో ఆ సైలెంట్ ఉండడం వల్ల నన్ను ఎంతమంది ఏమన్నా నేను సైలెంట్గా ఉన్నా. సో ఒక పాయింట్లో ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించినప్పుడు, ఏమైంది, ఏం జరిగింది నీ లైఫ్ లో అని నన్ను ప్రశ్నించినప్పుడు, ఆ వ్యక్తికి ఒకవేళ నేను నా మొత్తం స్టోరీ ఓపెన్ చేసి చెప్పుంటే హోల్ వరల్డ్ కి తెలిసిపోయే అంత సిచ్యువేషన్ హోల్ వరల్డ్ కి తెలిసిపోయేది దట్ ఐ వాజ్ రైట్ అని. సో కానీ నేను సైలెంట్ ఉన్నా అండ్ నాకు అర్థం కావట్లేదు, అన్ని మాట్లాడుతున్నా, వేరే అన్ని అడిగే క్వశ్చన్స్ వేరే అన్నిటికీ జవాబు చెప్తున్నా, కానీ నీ లైఫ్ లో ఏమి జరిగింది నువ్వు నాకు చెప్పు, ఓపెన్ అప్ అవ్వు అన్నప్పుడు నేను ఏమి చెప్పలేకపోయా, నేను ఏం చెప్పట్లేదు. సో దెన్ చాలా 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 అనుకున్నాను నేను నైట్, అదే నాకు ఛాన్స్ దొరికింది టు ప్రూవ్ మై సెల్ఫ్, టు ప్రూవ్ టు దెమ్ దట్ ఐఎమ్ రైట్. బట్ ఎందుకు నేను చెప్పలేకపోయాను అన్నప్పుడు నాకు ఒక వాక్యం దేవుడు గుర్తు చేశారు. అది ఫ్రమ్ సామ్ కీర్తనలు 39:1. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. Wow. So I will guard my ways that I may not sin with my tongue, and I will guard my mouth with a muzzle, so that as long as the wicked are in my presence, I will guard my mouth.
నాకు వర్డ్స్ ఎందుకు రాలేదు అని నాకు అప్పుడు అర్థమైంది. ఓ దేవుడు నా నోటికి అది బైండ్ చేసేసాడు. హి పుట్ అ మజిల్ ఆన్ మై మౌత్. అంటే అంత గొప్ప దేవుడు. అంటే ఎక్కడైతే నువ్వు మాట్లాడకూడదో ఆయన కంట్రోల్ చేసి అంత కెపాసిటీ జస్ట్ వెన్ యూ ఒబే. ఎందుకంటే నేను ఆ సీజన్స్ లో నేను మా డాడీ చెప్పే మాట నేను ఒబే చేశాను, బికాజ్ ఐ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. సో నేను అది ఒబే చేసినందుకు ఎక్కడైతే నేను మాట్లాడాలో అక్కడ మాట్లాడగలిగాను, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకుండా సైలెంట్ ఉన్నాను. చాలా మంది నాకు దిస్ చేంజ్ మై లైఫ్. బీయింగ్ సైలెంట్ చేంజ్ మై లైఫ్. సో మిమ్మల్ని ఎవరైనా అక్యూజ్ చేసినా, ఎవరైనా బ్లేమ్ చేసినా, మీకు అగేన్స్ట్ గా ఎవరైనా మాట్లాడినా, మీ గురించి ఏది చేసినా మీరు సైలెంట్ గా ఉండండి. చాలా మందికి నచ్చదు ఈ టీచింగ్, అసలు నచ్చదు. సైలెంట్ ఎట్లుంటాము అని చాలా మంది అనుకుంటారు. బట్ when we are in the Lord, మనకు తెలుసు ఎందుకు సైలెన్స్ ఇంపార్టెంట్. I will tell you one scripture that changed my life forever. Mark 14:60 verse 60 to 61. ప్రధాన యాజకుడు వారి మధ్యను నిలిచి ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి that's it. In English it says he remained silent. Jesus remained silent and made no answer అని ఉంటుంది. అది చదివినప్పుడు నేను అనుకున్నాను, ఇందుకేనా సైలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సైలెన్స్ ఇస్ సో పవర్ఫుల్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. దట్ ఈస్ వై మనము కొద్ది మాటలు కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. మనము ఇఫ్ వీ కెన్ కంట్రోల్ మన మాటలు, మనం కంట్రోల్ పెడితే, మనం ఒకవేళ సైలెంట్ గా ఉంటే దేవుడు మన పట్ల హీ విల్ ఫైట్ ఫర్ అస్. ఆయన మన పట్ల ఆయన మాట్లాడతాడు, మన పట్ల ఆయన మాట్లాడతాడు. ఎక్కడెక్కడ ఎంతమందికి మన గురించి వాట్ ఐ లెర్న్, ట్రూత్ నీడ్స్ నో ప్రూవింగ్. సో మనం మనం ప్రూవ్ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఏమి ఉండదు. జస్ట్ బీ సైలెంట్ అండ్ రిలై ఆన్ గాడ్. అక్కడ దేవుడు జీసస్ ని అక్యూజ్ చేసే వాళ్ళ మధ్యలో హై ప్రీస్ట్ నుంచొని, ఏంటి నీకేం ఆన్సర్ లేదా, డూ యూ నాట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు మేక్ అంటే హీ రిమైన్డ్ సైలెంట్. తర్వాత he speaks, but he knows when to speak and when not to speak. Jesus knows what to speak and what not to speak. That is who we should be in God. Amen. In our lives. Amen. And also one more thing ఏంటంటే, చాలా సార్లు మనకి also I have learned another beautiful thing is Kenneth Hagin అనే ఒక ప్రీచర్ ఉంటాడు. 40 years ago ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడంట, ఎవరి గురించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు అని. 40 years and God used him greatly. అంటే అన్ని ఇయర్స్ ఎవరి గురించి ఒక్కటి కూడా అగేన్స్ట్ గా మాట్లాడలేదు అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి, హౌ కెన్ సమ్వన్ డూ దాట్ అని నేను చాలా అది టు పుట్ ఇన్ ప్రాక్టీస్, అది చాలా ఎంత కష్టమైన అది ప్రాక్టీస్ చేద్దాము అని ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ వరల్డ్ లో దేవుడు వాడుకునే చాలా మంది దగ్గర మనం ఏదో ఒకటి చూస్తాం, ఎప్పుడో ఒక దగ్గర వాళ్ళు చెప్తారు, మేము ఈ సిచ్యువేషన్ లో సైలెంట్ గా ఉన్నాము, ఈ సిచ్యువేషన్ లో మాట్లాడగలిగాము అని. సో లెట్ us be people, let us be people of few words, and let us be people who speak life into our lives, and let us be people who can speak life into others' lives. మనము వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వేరే వాళ్ళని బ్లెస్ చేయాలి. మన వర్డ్స్, మన కైండ్ వర్డ్స్ వేరే వాళ్ళని దేవుడి దగ్గరగా దేవుడి దగ్గరికి చేర్చుకునేలాగా మనం ఒక లైఫ్, ఒక బ్యూటిఫుల్ లైఫ్
that starts with here, that starts with us speaking. మనము let us practice that, let us strive for something like that, and let us be people who can only speak life, who can only declare life. You keep declaring victory, మీరు విజయం ప్రకటిస్తూ ఉండండి, పలుకుతూ ఉండండి. దేవుడు మీ పట్ల ఏమని భావిస్తున్నాడో అని మీరు ఒప్పుకుంటూ ఉండండి. మన పాపంలో ఒప్పుకుందాము, and then let us see great and mighty things happening in our lives and through our lives. Let us see a great change. 2024 మనకు ఒక డెసిషన్, ఒక year of a year of, even if it is meant to be silent, let us be silent, let us be people of few words, and let us be people who can speak words of life into ourselves, our future, and also into people's life. So let us also ask God to cleanse our lips every day. Lord, cleanse my lips, and God will definitely do great and mighty things. May the Lord be glorified through this word. Thank you so much. Amen. Thank you, sister. Thank you so much. చాలా విలువైన సందేశం, చాలా బలమైనటువంటి వాక్యము, యూత్ కి, యవనస్తులకి జీవ మరణములు నాలుక వశము. చాలా చక్కటి మాటలు అందించారు. దాని విషయంలో 3 మాటలు మా ముందు ఉంచారు. పాపములు ఒప్పుకోవాలి, దేవుడు ఏమై ఉన్నాడో ఒప్పుకోవాలి, దేవుడు ఏమని పిలిచాడో దాని గురించి యెషయా గొప్ప ప్రవక్తని మా మధ్యలో ఉంచారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా అగాపే గాస్పుల్ మినిస్ట్రీస్ తరపున మీరు మా మధ్యలోనికి పిలిచిన ఎమ్మటే వచ్చి మా మధ్యలోనికి ఇలాంటి విలువైన సందేశాన్ని మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. విన్న వాక్యము అందరం కూడా ఒకసారి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకున్నట్లయితే హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్స్, అందరూ వచ్చారు. అక్క నేను బ్లెస్ అయ్యాను అక్కనని ఒక్క చిన్న సాక్ష్యము మీరు ఆ యొక్క మెసేజ్ బాక్స్ లో తెలియచేయగలరు. అక్క ఎంతగానో మన కొరకు భారం కలిగి ఎంతగానో ప్రార్థనా పూర్వకంగా మన మధ్యలోనికి వచ్చారు. థ్యాంక్ యూ సిస్టర్, మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. మళ్ళీ గాబ్రియల్ బ్రదర్ కూడా చాలా ఆసక్తిగా వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ప్రభువునందు మీ ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు. ఎందుకంటే యవ్వనస్తులు కొరకు మీరు చాలా ప్రయాసపడ్డారు సిస్టర్. ఈ దినమున చాలా మీకు వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ షేర్ చేసేటప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ బై ఇంగ్లీష్ రెండు కూడా మీరు 2 విధాలా వాడబడ్డారు. ప్రభునందు మీ ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. చాలా చక్కగా విలువైన సందేశాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మన మధ్యలో అపోలో బ్రదర్ ఒక చిన్న మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. రియల్లీ నేను దాన్ని బట్టి యవనస్తులకి ఏదైతే వాక్యం అవసరం అవుతుందో అది మీరు మాకు అందించినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మేము నిజంగా దాన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఇంకా మీరు దేవుళ్ళు ఇంకా అనేక విధాలుగా వాడబడాలి, అనేక రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళాలని మేము మాకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలి, యవనస్తుల్ని ఇంకా ఉత్తేజపరిచే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఖచ్చితంగా మా ప్రార్థనలో ఎల్లప్పుడు మీరు ఉంటారు అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నిజంగా మీ వర్డ్స్ ద్వారా మేము ఈరోజు నిజంగా బ్లెస్ అయ్యాం. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నాకు చాలా నా ఆత్మీయతలో చాలా మీరు చెప్పిన వాక్యాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డదని నేను నమ్ముతున్నా. వారి మెసేజ్ ద్వారా, వారి కామెంట్స్ ద్వారా మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అలాగే చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, మీరు వినాలా? ప్రతి ఒక్కరు లైవ్ గూగుల్ మీట్లో ఉన్నారు. మనం వీక్లీ కొన్ని ఉంటాయి ప్రోగ్రామ్స్. మన అగాపే గాస్పల్ ఇంకా పరమగీతంలో పేజ్, ఈ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వీక్లీ వన్స్ బైబిల్ క్విజ్ ఉంటుంది మార్నింగ్ అనేది. ఖచ్చితంగా ఇది
ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఈ గ్రంథం నుంచి ఈ గ్రంథంకి అని చెప్పేసి మీకు మెసేజ్ దాంట్లో ఒక నెంబర్ పిన్ చేస్తారు. ఆ నెంబర్కి మెసేజ్ కాల్ చేసినట్టయితే బాయ్స్ని బాయ్స్ గ్రూప్లో, గర్ల్స్ని గర్ల్స్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఓన్లీ మనం లైవ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, ఫెలోషిప్ ఉండాలి ఖచ్చితంగా. ఒక ఆత్మీయత, ఫెలోషిప్ అనేది ఉండాలి, స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉండాలి. మీ మీ అవసరతల గురించి మనం ప్రార్థించాలా, మన అవసరతల గురించి మీరు ప్రార్థించాలా. కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే బాయ్స్ని బాయ్స్ గ్రూప్లో, గర్ల్స్ని గర్ల్స్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 1 టైం ఏ రోజైనా ఖచ్చితంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుకుంచుకోండి. అది మీకు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది, గూగుల్ మీట్లో కూడా ఉంటుంది. మీకు ఎందులో వీలుంటే అందులో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే బైబిల్ క్విజ్, ఇంతకుముందు చెప్పినట్టు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ రోజు మార్నింగ్ ఏ గ్రంథం ఉందని చెప్పేసి, ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం అని చెప్పేసి ఉంటుంది. ఆ అధ్యాయం అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ మేము ఒక డాక్యుమెంటరీ ఫామ్లో అంటే ఫామ్ ఉంటుంది కదా, అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ అంటే మేము డాక్యుమెంట్ ఫామ్లో షేర్ చేస్తాం. అందులో మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే ఎవరైతే ముందుగా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది 20కి 20. అలాగే వీక్లీ వన్స్ ప్రేయర్ రిక్వెస్ట్ లైవ్ అనేది ఉంటుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇతరుల గురించి మనం ప్రార్థించిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా యవనస్తుల గురించి, జరుగుతున్న స్థితి గురించి, మన దేశం గురించి, వాటన్నిటి గురించి మనం ఖచ్చితంగా ప్రార్థించాలా. కాబట్టి వీక్లీ వన్స్ మనం ఇన్స్టాగ్రామ్లో ప్రేయర్ రిక్వెస్ట్ లైవ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగి ఉన్నవారు మా ప్రార్థనలో ఏకీభవించండి, అన్న మేము కూడా ప్రార్థిస్తాం అన్న వారిని మేము ఆ లైవ్లో 4 people జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మేము ఒకళ్ళని లెఫ్ట్ చేసి ప్రేయర్ చేయాలనుకున్న వాళ్ళని మేము యాడ్ చేసి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థన భారం కలిగిన ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ లైవ్లో అనేది జాయిన్ అవ్వండి. ఇంకొకటి, మంత్లీ వన్స్ మేము బైబిల్ క్విజ్ లైవ్ అనేది పెడుతున్నాం. అది ఎందుకంటే ముఖ్యంగా యవనస్తులకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా, వాళ్ళ మైండ్లో తిరిగిన క్వశ్చన్లు ఇంకెక్కడ తిరిగాయి, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ముఖ్యంగా మేము పెట్టినప్పుడు క్వశ్చన్స్ ఎట్లాంటివి వస్తాయంట, అన్న మేము ఈ స్థితిలో ఉన్నామన్నా, మేము కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నాం, అంటే లవ్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం, లవ్ మ్యారేజ్ గురించి ఎలా చెప్తావన్నా, ఇంకా కొన్ని బైబిల్ ప్రకారం ఉన్న డౌట్స్ని అంటే వీటిని క్లారిఫై చేయడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. ముఖ్యంగా అది ఏంటంటే అది మాకు అది పెట్టాలనిపించింది కూడా, ఎందుకంటే మేము చాలా రోజులు, నెల రోజులు ఏదైనా మేము ఒకటి రిలీజ్ చేస్తున్నామంటే అది మినిమం 1 month ప్రార్థనలో పెట్టుకొని, దేవా ఇది మీ చిత్తంలో ఉంటే అది ముందుకు సాగుటకు సహాయం దయచేయండి అని చెప్పి మేము దాన్ని కనిపెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దానికి మేము ఎవరైతే ఆన్సర్ ఇవ్వగలరో అలాంటి దైవ సేవకులైనా దేవుళ్ళు వాడబడుతున్న వాళ్ళని మేము ప్లస్ వాళ్ళు, మా దగ్గర ఆన్సర్ దొరకకపోయినా వాళ్ళ దగ్గర మినిమం మీకు 4 ఆన్సర్స్ దొరుకుతాయి ఎక్కడికి నుంచి అయితే. అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లైవ్ అనేది పెడుతున్నాం. ముఖ్యంగా ఈ మాకు వచ్చిన క్వశ్చన్స్లలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయంట, అన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానన్న, అన్న అది లవ్ చేయడం పర్లేదా, బైబిల్ ప్రకారం ఓకేనా కాదా, నేను చేస్తున్న తప్పు అనిపించినా కానీ నాకు ఆ అలవాటు నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నా అన్న, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. దాన్ని మేము అంటే ఆ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే, ఇప్పుడున్న కాలంలో ఆ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది సూసైడ్, అన్న నాకు వల్ల కాదన్న, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తర్వాత ఇవన్నీ చేద్దాం. లాస్ట్ వాక్యం నిమిత్తము, సిస్టర్ గారి పరిచర్య నిమిత్తము మన మధ్యలో ఉన్న గ్యాబ్రియల్ బ్రదర్ ప్రేయర్ చేస్తారు. విత్తబడిన వాక్యం నిమిత్తం. ఓకే 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 మీలో ప్రేరేపించబడిన వారు ఎవరైనా లాస్ట్ ప్రేయర్ చేయగలరు. తర్వాత మనము ముందుకు వెళ్దాము. కొన్ని విజ్ఞాపనలు బ్రదర్ చెప్తారు, కంటిన్యూ చేస్తారు. కాబట్టి జోయల్ బ్రదర్ ప్రేయర్ చేయగలరు. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చబడలాగున ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదములకు నీకే వందనాలు, నీకు స్తోత్రములయ్యా. ఇంతవరకయ్యా నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా.
తండ్రి మాటల ద్వారా తండ్రి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా తండ్రి దేవ నువ్వు చూపించాలో తండ్రి దేవ స్పష్టంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతానికి స్తోత్రములయ్యా. తండ్రి ప్రతి మాటనయ్యా మా హృదయంలో తండ్రి దేవ విత్తబడిన ప్రతి మాట మా హృదయంలో ఫలించేలాగా తండ్రి దేవ ఆ వాక్యానుసారంగా తండ్రి దేవ మేము ముందుకు వెళ్ళేలాగున కృప దయచేయండి అయ్యా తండ్రి దేవ. తండ్రి అదే విధంగా నీ దాసురాలను కూడా జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ దాసురాలు అయ్యా తండ్రి దేవ ఇంకా తండ్రి దేవ ఇంకా లోతుకు నడిపించండి అయ్యా తండ్రి. అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు అయ్యా నీ దాసురాలు తండ్రి దేవ ఇంకా తండ్రి దేవ ముందుకు వెళ్ళేలాగా కృప దయచేయండి. నీ దాసురాల పట్ల ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశం కలిగినావో నీ దర్శనాన్ని ఇంకా విస్తరింప చేసి తండ్రి దేవ నీ మహిమార్థమై తండ్రి దేవ వాడుకోమని తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ గొప్ప కార్యము చేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరుడిని సున్నామన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అపోలో బ్రదర్ కంటిన్యూ చేయండి. మీ విజ్ఞాపన ఏదైనా ఉన్నేడలా మెన్షన్ చేయండి చాట్ బాక్స్ లో, మేము మీ కొరకు ప్రేయర్ చేస్తాము. బ్రదర్ కంటిన్యూ. నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అనేవి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఉంది. నేను క్విజ్ గురించి చెప్పాను, బైబిల్ మీటింగ్ గురించి చెప్పాను, దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లైవ్ గురించి చెప్పాను. అలాగే ఇక్కడ ఏది క్విజ్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైంది. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దాని గురించి చెప్పేశాను అనుకుంటా. మీకు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మంత్లీ 1 time అన్నా 2 times అన్నా దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు మేము అది పెట్టడం జరుగుతుంది. వీలైన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫాలో అవుతున్న పేజ్ని కొంచెం యాక్టివ్గా చెక్ చేయండి. ఎప్పుడైతే మీకున్న క్వశ్చన్స్ని, మీ ఫ్రెండ్స్కున్న క్వశ్చన్స్ని కూడా, కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని కూడా అడిగినట్లయితే మేము దానికి జవాబు ఇస్తే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి జవాబు ఇవ్వచ్చు. స్పిరిచువల్గా ఇవ్వాలి దానికి. ఎందుకంటే వారు ఆత్మీయతలో నుంచి తొలగిపోతున్నారని మీకు అనిపించినప్పుడు, మీరు ఆత్మీయంగా వాళ్ళని ఆదుకున్నప్పుడు దేవుడు మీ ద్వారా వారితోని అంటే మాట్లాడి వాళ్ళని ఆత్మీయతల నుంచి తొలగించకుండా ఒక స్థిరమైన నిలకడ వేలో ఉంచుతాడు. కాబట్టి నేను చెప్పిన దాంట్లో అలాగే ఇంకొకటి ఉంటుంది. ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే, మేము యవనస్తుల గురించి ఎవ్రీ సండే చర్చ్ అయిపోయినాక, అందరికి చర్చ్ అయిపోయినాక ఆల్మోస్ట్ 7 o'clockకి 8 o'clockకి ఫ్రీ ఉంటారు. కాబట్టి ఫర్ యూత్ మేము ప్రేయర్ కండక్ట్ చేస్తున్నాము. అంటే యవనస్తుల నిమిత్తం ముఖ్యంగా ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో యవనస్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఈ జనరేషన్ తప్పిపోతే వచ్చే జనరేషన్స్ కూడా చాలా మిస్లీడ్ అయిపోతుంటాయి. కాబట్టి మేము యవనస్తుల గురించి ప్రార్థన భారం కలిగి సండే ఈవినింగ్ గూగుల్ మీట్లో ఓన్లీ దానికి ప్రేయర్ ఉంటుంది యవనస్తుల గురించి ప్రార్థించడానికి. అందులో ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరు జాయిన్ కావాలని చెప్పేసి మీరు ఫాలో అవుతున్న ప్రతి పేజెస్లో స్టోరీస్లో మౌంట్ అవుద్ది లింక్. అందులో మీరు జాయిన్ అయితే అందులో ఆల్మోస్ట్ మేము కొన్ని క్రిస్టియన్ పేజెస్ యునైటీగా ఆల్మోస్ట్ ఒక 30-40 పేజెస్ దాకా ఉంటాయి. మేము గ్రూప్ క్రియేట్ చేసుకొని యునైటీగా చేస్తున్నాం. అంటే యవనస్తుల నిమిత్తం ప్రార్థన అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉన్న క్రిస్టియన్ పేజెస్ అందరం కలిసి చేస్తున్న పని ఇది. మా ఒక్కరిద్దరితో కాదు, చాలా మంది, అంటే దేవుడు ఎంతమందిని అయితే క్రిస్టియన్ పేజెస్ని ప్రేరేపించారో మేమందరం కలిసి చేస్తున్న పని. అందులో మీరు కూడా పాలిభాగస్తులు కావాలా, మీరు కూడా ప్రార్థించాలా, మీరు కూడా యవనస్తుల పట్ల భారం కలిగి, సువార్త పట్ల భారం కలిగి నిలబడాలని చెప్పి నా ఆశ, మా అందరి ఆశ ముఖ్యంగా. ఇవి పాయింట్స్ మీకు నాకు తెలిసి అర్థమైంది అనుకున్నా. ముఖ్యంగా ఎవరైనా జాయిన్ కావాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ కావాలనుకుంటే మాత్రం అక్కడ మెసేజ్లో నెంబర్ పిన్ చేయడం, నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసిన అయితే బాయ్స్ గ్రూప్లో, గర్ల్స్ని గర్ల్స్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్, క్విజ్, బైబిల్ వర్స్ ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి. అంటే స్పిరిచువల్ ఫెలోషిప్ మీరు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాలనుకున్నా కానీ అందులో పెట్టినట్టయితే మా టీం వాళ్ళు అందరం మేము ఏకంగా కూడా ప్రార్థిస్తాం. ప్రతిరోజు ప్రతిదానికి యాక్టివ్లో ఉంటాం. థ్యాంక్ యూ. మిగతాది శుభ్మక్క మీ సమయాన్ని మీరు తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ ప్రేయర్ ఎస్తేర్ సిస్టర్ ముగింపు ప్రార్థన చేస్తారు. సిస్టర్ ప్రేయర్ చేయగలరు. Lord, our loving, gracious Heavenly Father, we thank you, Lord. We thank you, Lord, for your love. We thank you for your grace. We thank you for your mercies. We thank you, Lord, for your word.
We thank you, Lord, for your word is active and alive in our midst. We thank you, Lord, for this wonderful ministry. We ask for you to bless this ministry, Lord, as they are striving hard to work for the kingdom benefit. We ask you, Lord Father, to increase many blessings upon them and great favor as they are reaching out so many youngsters to help them understand the word, to help them with prayer support, Lord Father. We ask for your grace to be upon them, and Lord Father, that they may be used mightily in the days to come and reach many souls with the truth, Lord Father. We commit this ministry into your loving hands, Lord. We commit each one that has joined today, Lord Father, with their hearts open, Lord Father, to receive a word from you, Lord. We pray for them, Lord. We pray for their families, Lord Jesus, and we pray, Lord Father, for great and mighty things to happen in each of their lives, Lord Father, that their lives may never be the same again, Lord Father. May they see increase in everything, Lord Father, increase of joy, increase of peace, increase of comfort, increase of strength, Lord Father, and increase of grace and mercy, Lord Jesus. Father, we commit ourselves into your loving hands, Lord, for your will alone to be done. And Lord Father, we bless your holy name, Lord Jesus. We thank you, Lord, once again for this time of fellowship and for moving in our midst mightily, Lord Father. In Jesus' name I pray. Amen. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధన లేక తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభు యేసుక్రీస్తు నామమే జయం, ప్రభు శిలువ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Akka. Thank you so much for your words and time. Thank you. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ చెప్పండి అందరూ అక్క, థ్యాంక్ యూ చెప్పండి అక్క మనకి అందించిన వాక్యాన్ని బట్టి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడితో ఈ గూగుల్ మీట్ ముగించబడింది. ప్రైజ్ ద లార్డ్.